ఇప్పుడున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. ఇప్పటికే అన్ని రంగాలకు వ్యాపించిన ఏఐ ప్రపంచ రూపురేఖలను మార్చేస్తోంది. భవిష్యత్తులో కూడా దీనికి ఫుల్ డిమాండ్ ఉంటాయి. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటే చాలు, ఉద్యోగాలు ఇట్టే సంపాదించవచ్చు, లక్షల్లో జీతాలు సంపాదించవచ్చు. అయితే ఇప్పుడు డిమాండ్లో టాప్ ఏఐ కోర్సులు ఏంటి, వీటితో ఎలాంటి ఉద్యోగాలు సాధించవచ్చు, ఏఐతో ఎలాంటి జాబ్స్కు ముప్పుంది అనే విషయాలు తెలుసుకునే ముందు మా వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం నడుస్తోంది. విద్య, వైద్యం, వ్యాపారం ఇలా పలు రంగాలకు ఏఐ విస్తరిస్తోంది. భవిష్యత్తులో కూడా ఏఐకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. మంచి జీతంతో జాబ్ రావాలంటే తప్పక నేర్చుకోవాల్సిన టాప్ ఏఐ కోర్సులు ఇవే. ఫస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఏఐ ఇన్నోవేషన్లో కీలక పాత్ర పోషిస్తారు. వీరు ప్రధానంగా ఏఐ ఆల్గారిథమ్స్ను రూపొందిస్తారు. ఆటోమేటిక్ వాహనాలు, ఆరోగ్య సంరక్షణ, ఫైనాన్స్ రంగాల్లోనూ వీరి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు: బలమైన అనలిటికల్ స్కిల్స్, మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్పై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. అలాగే భారీ డేటా సెట్స్ను విశ్లేషించగలగాలి. ఈ నైపుణ్యాలు ఉంటే చాలు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు లక్షల్లో ప్యాకేజీ సాధించవచ్చు. ఇక రెండవది, డేటా సైంటిస్ట్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డేటా సైంటిస్టు ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. సంక్లిష్ట డేటా సెట్లను విశ్లేషించడంలో డేటా సైంటిస్టులు కీలక పాత్ర పోషిస్తారు. మార్కెటింగ్, ఆరోగ్య సంరక్షణ వంటి పలు రంగాల్లో డేటా సైంటిస్టులకు ఫుల్ డిమాండ్ ఉంది. డేటా అనాలిసిస్, ప్యాటర్న్స్ ఐడెంటిఫికేషన్, ఆల్గారిథమ్స్ క్రియేషన్ స్కిల్స్ ఉన్న డేటా సైంటిస్టులకు భారీ స్థాయిలో జీతాలు ఉంటాయి. ఇక మూడవది, రోబోటిక్స్ ఇంజనీర్స్. రోబోటిక్స్ ఇంజనీర్లు స్వయం ప్రతిపత్తితో పనిచేసే ఇంటెలిజెంట్ మెషిన్లను తయారు చేస్తారు. తయారీ, ఆరోగ్య సంరక్షణ వంటి పలు రంగాల్లో రోబోటిక్స్ ఇంజనీర్స్ అవసరం అవుతారు. ఆటోమేషన్కు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ మంచి నైపుణ్యం కలిగిన రోబోటిక్స్ ఇంజనీర్స్ కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది. అందువల్ల వీరికి కూడా లక్షల్లో జీతాలు లభిస్తాయి. నాలుగవది, ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్. రీసెర్చ్ సైంటిస్టులు ఏఐ సైద్ధాంతిక అంశాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తారు. వారు అకాడమిక్ సెట్టింగ్, R&Dలో కొత్త మోడల్స్, పద్ధతులను అభివృద్ధి చేయడానికి అత్యాధునిక పరిశోధనలు చేస్తారు. కనుక వారికి న్యూరల్ నెట్వర్క్లు, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ నైపుణ్యాలు ఉండి తీరాలి. కనుక ఈ స్కిల్స్ ఉన్నవారికి లక్షల్లో శాలరీ లభిస్తుంది. ఇక ఐదవది, ఏఐ ప్రొడక్ట్ మేనేజర్. బిజినెస్ అవసరాలకు అవసరమైన ఏఐ సాంకేతికతను ఏఐ ప్రొడక్ట్ మేనేజర్లు పర్యవేక్షిస్తుంటారు. అంటే వ్యాపారానికి సాంకేతికతకు మధ్య ఒక వారధిగా వారు పనిచేస్తుంటారు. ముఖ్యంగా ఏఐ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిని పర్యవేక్షించి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అవి ఉండేలా చూస్తారు. వీరికి కూడా మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. కనుక ఆకర్షణీయమైన శాలరీలను పొందవచ్చు.